హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వినాయక చవితి వ్రతం చేసుకున్న రోజు వీడియో. చాలా రోజులైంది. ఇంకా ఇంట్లో బాబుకి అస్సలు బాగాలేదు, జ్వరం వచ్చేసింది. అందుకే వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అయినా సరే మీరు ముందుగా పోస్ట్ చేసినా లేట్గా పోస్ట్ చేసినా చూసే వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీరు చూస్తున్నారు వీడియోని, ఇంకా ఏదైనా అభిప్రాయాలు కామెంట్లో తెలియజేస్తేనే కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీడియోనైతే ఫుల్ వీడియోని ఎక్కువసేపు చూసే వాళ్ళు అయితే పెరిగారు సబ్స్క్రైబర్స్, చాలా సంతోషంగా ఉంది. ఇంక ఇక్కడైతే చూశారు కదా, ఇంకా నేను రెడీ అయిపోయాను. ఇంకా గణపతి పప్పని కూడా రెడీ చేసేస్తున్నాను. ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి. వినాయక చవితి అంటే ఇంట్లో ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. ఇంకా ప్రతి పండగలకి పూజలకి ఎక్కువ శాతం నేనే హడావిడి పడుతూ ఉంటాను, నేనే చేసుకుంటూ ఉంటాను. కానీ ఈ గణపతి బప్ప ఈ వినాయక చవితికి మాత్రము ఇంట్లో అందరం చాలా బాగా చేసుకుంటాం. అందరం కలిసి చేసుకోవడం ఇంకా సరదాగా అసలు కుటుంబంలో ఎలాగుంటుందంటే, మా ఇంట్లో ఏ పండగలైనా సరే ఇంకా చాలా సందడిగా ఉంటుంది, హడావిడిగా ఉంటుంది, కంగారుగా ఉంటుంది. ఇటు వంటలు చేసుకునేటప్పుడు హడావిడి, కంగారు, అటు పిల్లలతో చిరాకులు పరాకులు, ఇటు భర్తతో, ఇంకా మా వారితో అయితే ఇంకా గిలిగజ్జాలు, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. అన్నీ ఉంటేనే పండగ అనిపిస్తుందండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. మామూలుగా యూట్యూబ్లో చూసినట్టుగా ఆర్టిఫిషియల్గా ఏవేవో కలర్స్ కటింగ్స్ మనకి అసలు లైఫ్లో రియల్గా అలాగ ఉండదు. గొడవలు పెట్టుకోవడం, చిరాకులు పడడము, పిల్లలు చెప్పిన మాట వినకపోవడము, పనులు లేటుగా అవ్వడము, ఆహాహాహా ఎంత హడావిడి ఉంటుందో. మొత్తానికి అన్ని రకాలుగా హడావిడి పడి, కంగారు పడి, చిరుబురులాడి అన్నీ చేసి వంటలన్నీ చేసుకొని చక్కగా ఏదైతే చేసుకోవాలనుకుంటున్నామో దానికి అలంకరణ చేసుకొని పూజ చేసుకొని పీఠం ముందు అందరం కూర్చుని పండుగ చేసుకుంటేనే పండగలాగా అనిపిస్తుంది నాకైతే. మీ ఇంట్లో ఎలాగుంటుందో ఒకసారి కామెంట్లో అయితే తెలియచేయండి. సాధారణంగా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం కదా, మామూలుగా మన చిన్నప్పటి నుంచి ఎక్కడైనా సరే తాతల తండ్రుల దగ్గర నుంచి అమ్మమ్మల నానమ్మల దగ్గర నుంచి పండగలు అంటే ఇలాగే చేసుకుంటాం. ఇప్పుడు ఏవో కొత్త షో పుటప్లు చూపిస్తున్నారు, ఇలాగ ఒంటరిగా ఒక్కరు చేస్తున్నారు. కానీ అలాగుండదు. కుటుంబంతో అందరూ అన్ని రకాల పనులు చేస్తూనే ఉంటారు. పిల్లలు చేసే పనులు పిల్లలు, పెద్దలు చేసే పనులు పెద్దలు, ఇంక ఇలాగే ఉంటుంది. చిన్నప్పటి నుంచి నేను చూసే వాతావరణం అయితే ఇంకా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. ఇంకా పిల్లల విషయానికి వస్తే పెద్దోడు మామిడాకులు కూర్చోడము, పూలు అల్లడము, పువ్వులు తీసుకురావడము, ఇంట్లో ఏమైనా కావాల్సినవన్నీ తీసుకురావడము, ఇంకా నేను వంటలు చేసుకోవడము, అలాంటివన్నీ. తర్వాత ఇంట్లో ఏమైనా పనులు చేసేటివి ఉన్నాయా అని అడుగుతూ, పనులు చేయాల్సినవి చేసుకుంటూ, వంట చేస్తుంటే మధ్యలో మా వారి అన్ని రకాలుగా సహకరిస్తూ, ఇంకా అందులోనే చిరాకులు మళ్ళీ అంతే కదా. అందులోనే ఇలా పెట్టనా అలా పెట్టనా నేను అడుగుతూ ఉంటాను. ఇక్కడ అదే జరుగుతుంది. ఈ పంచ ఇలా కట్టనా, కింది కట్టనా, మీది కట్టనా అని అడుగుతున్నాను. ఇంకా ఇలా కట్టు అలా కట్టని తను చెప్తున్నారు. ఇంకేదైనా సరే ముందుండి చేసుకొని కుటుంబంలో అన్ని రకాలుగా శుభాన్ని చేకూర్చమని ఆ గణపతి పప్పని కానీ చేసుకునే పండుగల పూజలు అంతా కుటుంబం కోసమే కదా. ఎన్ని చేసినా సరే. ఇక్కడ చూసారా మా చిన్నోడు పంచ కట్టుకున్నాడు, పెద్దవాడు కూడా పంచ కట్టుకున్నాడు, ఇంకా మా వారు పంచ కట్టుకున్నారు. ఇంకా చక్కగా రెడీ అయిపోయారు. ఇంకా వంటల విషయానికి వస్తే అయితే వినాయక చవితి రోజు ఇంకా 21 రకాల పత్రులు తీసుకురావడం, 21 రకాలతో చక్కగా దప్పలం చేసుకోవడము, ఇంకా పొట్లకాయ పెరుగు పచ్చడి, పాయసము, ఉండ్రాలు, ఇవే సాత్వికమైన ఆహారం ఉంటుంది. ప్రతి పండగకి ఒక్కొక్క రకమైన విధి విధానాలు అయితే ఉంటాయి. అవి పెద్దల దగ్గర నుంచి వచ్చినవి యథావిధిగా అలాగే ఆచరిస్తూ ఉన్నాము. మార్పులు చేర్పులు ఏవి చేసుకోము. ఇంకా ఎలాగంటే అలాగే చేసుకోవాలి. అంటే తరతరాల నుంచి మన ఇంట్లో వాళ్ళు మామూలుగా ఇప్పుడు మా అత్తయ్య విషయానికి వస్తే వాళ్ళ అత్తగారు నానమ్మ ఎలా చేసిందో అలా చేయడము, తర్వాత నా విషయానికి వస్తే మా అత్తయ్య ఎలా చేసిందో అలా చేయడము, ఇంకా కొన్ని ఇంకా అమ్మ వాళ్ళు ఎలా చేశారో అలా చేయడం, ఏది మనసుకి నచ్చినట్టుగా ఇంట్లో. ఇంకా ఎక్కువ శాతంగా ఏంటంటే అత్తవారి సాంప్రదాయాన్ని పాటించుకుంటూ తెలిసినవన్నీ చేసుకుంటూ, ఇంకా దేనికి కూడా భయపడకుండా అసలు ఏది ఎలా చేయాలో అలా చేసుకోవాలి. ఇంకా ఈ పండగ విషయానికి వస్తే చాలా ఇష్టం అండి పిల్లలకి కానీ నాకు కానీ. ఇంకా మొన్ననే తదియ గౌరీ వ్రతము వీడియోనైతే పెట్టాను, చాలామంది బాగా చూశారు. ఇంకా లాస్ట్ 3 years బ్యాక్ పెట్టిన వీడియో కూడా చాలా బాగా వ్యూస్ వచ్చాయి. దాని ద్వారా కూడా సబ్స్క్రైబర్స్ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది.
ఇంకా ఇప్పుడిప్పుడే ఫుల్ వీడియోస్ కొద్దిగా రీచ్ అవుతున్నాయి, చాలా సంతోషంగా ఉంది. ఇంక ఇక్కడైతే గణపతిని రెడీ చేస్తున్నాను. ఇంకా మట్టి గణపతి పూజించాలి అని అయితే తెలుసండి. మామూలుగా ఈసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి సంవత్సరము. ఎందుకోసం అంటే ఇంకా మా వారి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు గణపతులు పెడుతూ ఉంటారు. ఇంకా ఆ గణపతులు పెట్టుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా ఇస్తే కాదనలేము కదా, వాళ్ళ దగ్గరనే తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎప్పుడు ప్రతి సంవత్సరము మట్టి వినాయకుడిని చేసి ప్రతిమను చేసి అయితే పూజ చేసుకునేదాన్ని. ఇంక ఇప్పుడు ఆరోగ్యం సహకరించకపోవడము, టైం కుదరకపోవడము, ఇంకా పిల్లలు కూడా చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇంకా లాస్ట్ ఇయర్ అయినా చిన్నగా గణపతి నవరాత్రి అంటే గణపతి పూజ అయిపోయిన తర్వాత చేశారు, చాలా బాగా చేశారు. ఇంక ఈసారి అసలు వీలు కాలేదు. ఇంకెప్పటికైనా సరే మట్టి వినాయకుడు ప్రతిమలు మళ్ళీ తయారు చేసి మొదలుపెట్టి ఇంకా పూజ చేసుకోవాలని అయితే ఉంది. ఇంకా పువ్వుల మాల కూడా మా పెద్ద పిల్లోడు కట్టాడండి. ఇంకా ప్రతిదీ ఇంట్లోనే అన్ని శాస్త్ర పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా అయితే ఆచారాలు సాంప్రదాయాలు ట్రెడిషనాలిటీ ఏది మిస్ అవ్వకుండా అయితే ప్రతి పండగ ఇంట్లో జరుగుతుంది. ఇంకా ఇక్కడ విషయానికి వస్తే వంటలన్నీ రెడీ అయిపోయాయి. ఇంట్లో పొద్దునుంచి అన్ని కార్యక్రమాలు చేసుకొని చక్కగా రెడీ అయిపోయి అయితే ఇంకా గణపతిని తయారు చేసుకుంటున్నాను. ఇక్కడ విషయానికి వస్తే ఇంకా పంచ 2 బ్లౌజ్ పీసులతో అయితే పంచ కట్టాను. ఒకటి పంచకి, తర్వాత ఒకటి పైనుంచి కండవ, తర్వాత పువ్వుల మాల వేసి నెక్స్ట్ గణపతికి ఇంకా ఏంటి అంటే మనకి యజ్ఞోపవేతం వేస్తారు కదా, అది కూడా తయారు చేశాను. ఇంకా 9 కానీ 11 కానీ 16 పువ్వులతో యజ్ఞోపవేతం తయారు చేసి కంకణము కట్టి ఇంకా పువ్వుల మాల వేసి ఇలాగైతే అలంకరణ చేసి తర్వాత ఇంకా సింపుల్గానేనండి, డెకరేషన్ అలాంటివి ఏమీ చెయ్యట్లేదు. ఇంకా ఎందుకంటే ఇలాగ పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఇయర్. ఇంకా ఒరిజినల్ వాయిస్ అయితే తీయొద్దు అని అనిపిస్తుంది. ఇంకా చూస్తాను ఈ వీడియోలో ఎంతవరకు ఉంచుతాను అనేది. ఇంకా ఇక్కడ మక్క కంకులు పెట్టి ఇంకా గణపతికి ఇష్టమైనవన్నీ పెట్టిన తర్వాత అయితే ఇంకా పూజకి అందరం సిద్ధమయ్యి అందరు కూర్చొని అయితే పూజ చేసుకుంటామండి. మామూలుగా ఎప్పుడు ఏ పూజ ఎలా చేయాలి, ఏ వ్రతాలు ఎలా చేయాలో అలాగే ఆచరిస్తాము ఇంట్లో. ఇంకా గణపతి పూజ విషయానికి వస్తే దంపతులు మేమిద్దరం కూర్చుంటాము, పిల్లలు ఇంకా అందరూ ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ పూజ విషయంలో. ఇంకా ఉగాదికి కూడా అందరం కూర్చుని పూజ చేసుకుంటాము. తర్వాత వరలక్ష్మి వ్రతము, తర్వాత దీపావళి నోములు, ఈ విషయానికి వస్తే ఇంకా లక్ష్మీ పూజలు ఇవన్నీ నేను చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో అందరినీ పూజలో పాల్గొనే విధంగానే చూసుకుంటానండి, ఒకే దాన్ని చేసుకోవడం కాదు. అందరికీ అంటే పిల్లల విషయానికి వస్తే పిల్లలకి అన్ని ప్రతిదీ మనం ఎలా చేస్తున్నాము, మనము అంటే ఎలాగంటే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చూసి నేర్చుకోవాలి, ప్రతిదీ వాళ్ళకి తెలియాలి. మన ఇంట్లో ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా పూజలను ఎలాగా చేస్తామో, మన ఇంట్లో పద్ధతులు ఏంటి, విధి విధానాలు ఏంటి, మన జీవన శైలి ఏంటి అనేది మాత్రం తెలియాలి. ఎందుకంటే ఇవన్నీ మిస్ అవుతున్నాయి. పిల్లల్ని ఎలాగంటే ఫోన్లు పట్టుకొని టీవీలకు అంకితం అయిపోయి ఏ పనులలో చేయకుండా ఒంటరిగా ఒక్కరమే చేసుకోవడం కాదు, ప్రతి ఒక్కటి చేసే విధంగా అయితే చూడాలండి. మా ఇంట్లో అయితే అలాగుండదు అసలు. ఏ పండుగ వచ్చినా, ఏ పూజలు, ఏ వ్రతాలు వచ్చినా సరే నేను ప్రతి పనులలో భాగంగానే పిల్లల్ని చూస్తాను. ప్రతిదీ తేవాల్సిందే, పువ్వులు తీసుకురావాల్సిందే, మామిడి తోరణాలు కట్టాల్సిందే, ఇంట్లో అన్ని ఇటు వంట అన్నీ చేసుకుంటుంటే కూరగాయలు కట్ చేయడం ఇలాంటివన్నీ పనులు చెప్తూనే ఉంటాను. ఇంకా ఈ పండగలో గణపతి ముందు అయితే పిల్లల బుక్స్ ఉంటాయి కదండి, ఇంకా వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్స్ బుక్స్ తీసుకొచ్చి ఆ బుక్స్కి అయితే ఇంకా గంధంతో స్వస్తికి వేసి ఇంకా గణపతి దగ్గర పెడుతూ ఉంటాను. తర్వాత వాళ్ళతో పూజ చేపిస్తాము, అక్షంతలు వేపిస్తాను, ఇంకా పువ్వులతో అర్చన చేపిస్తాను, గరిక పూజ చేపిస్తాను. ఇంక ఇలాగ పువ్వులతో అన్నీ ఏ రకంగా ఎలాగ చేయాలో అలాగే చేపిస్తూ ఉంటాను. ఇంక ఈ గణపతి అలంకరణ పూర్తి అయిపోయిన తర్వాత అయితే తులసికోటకి అలంకరణ చేసి తులసికోట ముందు దీపం పెట్టి అయితే ఇంకా పూజ మొదలు పెట్టే ముందు అయితే దీపారాధన చేసుకొని ఇంకా గుమ్మం దగ్గర పువ్వులు పెట్టి నమస్కారం చేసుకొని అయితే పూజ స్టార్ట్ చేసుకుంటూ ఉంటాము. ఇంక ఇందులోనే హడావిడిలు కంగారు ఒక్కొక్కటి చేస్తూ ఉంటే ఇంకా చిన్నగా పిల్లలు అటు అల్లరి చేస్తూ ఉంటారు. ఇంకా ఈ హడావిడి కంగారు అనేది ప్రతి ఇళ్ళలోనే ఉండాలి కూడా, ఉంటేనే బాగుంటుందండి. ఏదో ఒంటరిగా మనం చేసుకోవడం కంటే
ఇంక ఇలా కుటుంబంతో అంతా చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎలాగ అనిపిస్తుంది అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా భోజనం చేసేటప్పుడు అన్నీ తలుచుకుంటూ అన్నీ అలాగా మాట్లాడుకుంటూ ఉంటుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళే యమనా తీరే అన్నట్టు అయిపోతున్నాయి కుటుంబాలు. కాబట్టి అలా కాకుండా చూసుకోవడం మన బాధ్యతనే అంటాను నేనైతే. నా విషయానికి వస్తే ఇంటి ఇల్లాలి బాధ్యత ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఇంకా ప్రతి ఒక్కరిని భాగంగా చేయాలి. లేదు వాళ్ళు చెయ్యరు, పిల్లలు ఏది చెయ్యరు, ఏది పట్టించుకోరు, మా వారు ఏది పట్టించుకోరు, ఏది చెయ్యరు అనేది కాదు, పట్టించుకునేలాగా చేసేలాగా మనము క్రియేట్ చేయాలి. ఇంకా చిరాకులు వస్తూ ఉంటాయి. ఇంకా మా వారికి ఏది చెప్పినా కూడా అంటే తను ఏదో చేస్తుంటే దానికి ఏదో నేను చెప్తూ ఉంటాను. మామూలుగా ఏదైనా పీఠం దగ్గర ఏదైనా సర్దుతూ ఉంటారు. అది ఎలా కాదు ఇలా పెట్టని అంటే ఆయన కోపం వస్తుంది. రావడంలో సహజమే, కాకపోతే చేపించాలి. కొన్నిటిని మనం తట్టుకోవాలి, ఓచుకోవాలి. ఇంక ఇక్కడైతే గణపతి పాదాలు ఉంటాయి కదండి, ఆ పాదాలు వేస్తున్నాను. ఇంకా మా చిన్నోడైతే నా చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. మనకి ఇంకెప్పుడు నా చుట్టూ తిరుగుతూ నేను ఏం చేస్తున్నాను అది చూడడము. తర్వాత ఈ మధ్యలో గిల్లిగజ్జాలు వస్తూ ఉంటాయి ఇద్దరికి, పెద్దోడికి చిన్నోడికి మధ్యలో. వీడు ఏదోటి అంటాడు, వాడేదోటి అంటారు, మధ్యలో కొట్టుకుంటారు కూడా. అవి కూడా జరుగుతూ ఉంటాయి. అయినా సరే నేను అసలు ఏది అంటే అలాగే ఉండాలి. ఇంకా కోపడే టైంలో కోపడతాను, సర్ది చెప్పే టైంలో సర్ది చెప్తాను, చిరాకు పడే టైంలో చిరాకు పడతాను. కొంచెం ఇంకా హెవీగా చేశారనుకోండి ఒక దెబ్బలు కూడా పడతాయి, ఒక దెబ్బ కూడా వేస్తాను, తప్పదు మరి. ఇంకా చిన్నప్పుడు మనం ఎలా పెరిగామండి అలాగే పెరిగాం కదా. ప్రతి పండగ ఇలాగే చేసుకునే వాళ్ళం కదా. అమ్మ ఇటు వంటలు చేస్తూ అదే ఉంటుంటే అమ్మకి సాయం చేయడము. ఆ కిరాణా షాప్కి అయితే ఎన్నిసార్లు వెళ్ళి తిరిగి తీసుకొని వచ్చేవాళ్ళము. ప్రతి ఒక్క చిన్న వస్తువుకైనా సరే పంపించేవాళ్ళు, ఒకటికి 10 సార్లు పంపించేవాళ్ళు. అప్పుడు అసలు మనం చిరాకు పడడం అంటూ ఉండేది కాదు. చెప్పింది చెయ్యాలి అంతే, మాట వినాలి అంతే. ఏది చెప్తే అది చెయ్యాలి, వద్దనొద్దు. కాదు నేను చెయ్యను అని ఎదురు సమాధానం అసలు చెప్పేవాళ్ళమే కాదు. అలాగున్నాము కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఇలా చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు పిల్లల్ని గారాబం చేసి లేకపోతే ఏదో చేసి మనం చెడగొడుతున్నామేమో అనిపిస్తుంది. చూసారు కదా పంచలు కట్టుకొని ఎలా రెడీ అయిపోయారో. ఇంక ఇక్కడైతే ఆకులతో మామూలుగా మనకి పత్రిలో ఆకులు వస్తాయి కదా, ఆ ఆకులతో అయితే ఇస్తారాకులు, పచ్చటి ఇస్తారాకుల్లో ఏదైనా సరే నోము కానీ వ్రతం కానీ చేసినప్పుడు మనం నైవేద్యం పెడితే చాలా బాగా అనిపిస్తుంది. అరిటాకులు ఉంటే అరిటాకులోనే, కాకపోతే ఇక్కడ పాలాకులు దొరికాయండి. ఇంకా పాలాకులు ప్రతి గణపతి నవరాత్రులలో మనం పత్రి తీసుకొస్తే అక్కడ పాలాకులు ఉంటాయి, పాలాకులు దొరుకుతాయి తప్పకుండా. పాలాకులు కానీ బాదమాకులు కానీ తర్వాత మోదుగాకులు కానీ వీటితో ఇస్తార్లు కొడుతూ ఉంటాము కదా. ఇంకా ఈ వినాయక చవితి వ్రతానికి విషయానికి వస్తే ఇంకా ఉండ్రాళ్ళు పాయసము నేను చేసేటివి అయితే. తర్వాత వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తానండి. ఇంక 21 రకాలు ఉండేలాగా చూసుకుంటాను. దప్పలం చేస్తాను. ఇంకా అన్నం, మామూలుగా అన్నము నైవేద్యం పెడతామన్నమాట. పైనుంచి ఒక పెరుగు చుక్క ఒక నెయ్యి చుక్క వేసి ఇంక ఇవి నైవేద్యంగా పెడతాము స్వామివారికి. అలాగే మనం కూడా ఈరోజు సాత్వికమైన ఆహారం తినాలి, ఆయిల్ ఫుడ్ తినొద్దు అని చెప్తూ ఉంటారు. తర్వాత ఇంకా ఏది ఎలాగ చేయాలి అంటే ఒకప్పటిలాగా చేయాలి అంటే ఇప్పుడు కుదరదు. అలాగని ట్రెడిషనాలిటీ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. అదొకటి చాలా బాగా అంటే పద్ధతులు. మామూలుగా మా నాన్న వాళ్ళు అంటూ ఉండేవారు, అమ్మ వాళ్ళు కానీ నాన్న వాళ్ళు అంటూ ఉండేవారు. ఎలాగంటే మా అమ్మ వాళ్ళు చేసినట్టుగా మేము చేయలేకపోతున్నాము, కానీ మేము చేసినట్టుగా చేయాలి. ఎంతో కొంత అంటే మార్పులు వస్తున్నాయి. ట్రెండింగ్ అంటే మామూలుగా సాంప్రదాయాలలో మార్పులు వచ్చినా సరే మన ట్రెడిషనాలిటీని మిస్ అవ్వకుండా మన సాంప్రదాయము మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం మనం కృషి చేయాలండి. ఎందుకంటే ఇంట్లో అసలు ఏది అంటే కుటుంబము అంటే ఒకప్పుడు ఎలాగుండదంటే ప్రతిదీ పిల్లలకి అన్నీ తెలియజేసేవాళ్ళు. వచ్చే పండగలు తెలుసు, మనకి పండగలు తెలుస్తూ ఉంటాయి. ఏ పండగకి అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తాడు, నాన్న ఎలాగుంటాడు, అమ్మ ఏ పనులు చేస్తుంది, ఏ పండుగలకి ఏ పిండి వంటలు చేస్తారు, పూజలు ఎలా చేస్తారు, అవన్నీ మనకి గుర్తుండేటివి. తర్వాత మనమే గుర్తు చేసేవాళ్ళం. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పండగ అప్పుడు అమ్మ వాళ్ళు ఏదైనా మర్చిపోతే, అమ్మ ఈ పండగకి ఇది చేసేదానివి కదా, నువ్వు ఇది ఇప్పుడు ఎందుకు చేయలేదు అని మనం చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు మనము సొసైటీలో ఇప్పుడున్న పరిస్థితులకి మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లల్ని భాగం చేయకపోవడం వల్ల వాళ్ళకి అసలు ఏది తెలియదు. ఇంకా టీవీ ఒకటి, ఆ మొబైల్ ఒకటి. కాకపోతే నేను అలా కాకుండా చూసారు కదా ఇక్కడ నేను ఇవన్నీ చేస్తుంటే పెద్దవాడు వీడియో తీస్తున్నాడు. మేము ఏ పండగకి ఏం చేస్తాను, ఎటువంటి పిండి వంటలు చేస్తాను, ఏమి కావాలి, ఏ పూలు కావాలి,
ఎప్పుడు మామిడాకులు కుచ్చాలి, ఎప్పుడు బంతిపూలు కుచ్చాలి, ఏవి చేయాలి అన్నీ ప్రతి ఒక్కటి పిల్లలకి తెలియజేస్తానండి. ఇంక ఇక్కడ చూసారు కదా, అందరం రెడీ అయిపోయాము. నైవేద్యం కూడా పెట్టుకొని స్వామివారిని తయారు చేసి తర్వాత దీపారాధన చేసుకొని ఇంకా మా వారు కథ చదువుతూ మాతో పూజ చేపిస్తున్నారు. ఇంకా అలాగ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇలాగ మంత్రాలన్నీ చదువుతూ అయితే చక్కగా భక్తి శ్రద్ధలతో అందరం కలిసి పూజ చేసుకున్నాము. సుగంధాని చ పుష్పాని జాజి కుందముఖాని చ ఏకవిశంతి పత్రాని సంగ్రహణే నమస్తుత పుష్పాని పూజయామి. అధాంగ పూజ. ఓం మహాగణాధిపతయే నమః. అధాంగ పూజాం కరిష్యే. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. పువ్వులు వేయండి మీరు కూడా. నీకు అందరి కాడికి నువ్వు వేయి, అది కార్తికేయ నువ్వు అందుకో నువ్వు వేయి. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. गुल्फो पूजयामि. ओम योत्पकर्णाय नमः. जान्नी पूजयामि. ओम विघ्नराजाय नमः. नीक अंदकपोते नुवानि पट्टु. ओम विघ्नराजाय नमः. ओम द्वैमातुराय नमः. ओम द्विमुखाय नमः. ओम प्रमुखाय नमः. ओम सुमुखाय नमः. ओम कृतिने नमः. ओम सुप्रदीप्ताय नमः. ओम सुखनिधये नमः. ओम सुराध्यक्षाय नमः. ओम सुराविघ्नाय नमः. ओम महागणाधिपतये नमः. ओम मान्याय नमः. ओम महाकालीय नमः. ओम महाबलाय नमः. ओम हेरंबाय नमः. ओम लंबजटाय नमः. ओम हस्तग्रीवाय नमः. ओम प्रथमाय नमः. ओम प्राज्ञाय नमः. ओम प्रमोदाय नमः. ओम मोदकप्रियाय नमः. ओम विघ्नकर्त्रे नमः. ओम विघ्नहन्त्रे नमः. ओम विश्वनेत्रे नमः. ओम विराट्पते नमः. ओम श्रीपते नमः. ओम वाक्पते नमः. ओम शृंगारिणे नमः. ओम अच्युतवत्सलाय नमः. ओम शिवप्रियाय नमः. ओम शीघ्रगारिणे नमः. ओम शाश्वताय नमः. ओम बालान्विताय नमः. ओम बलोद्धताय नमः. ओम भक्तनिधये नमः. ओम भवगाम्याय नमः. ओम भवात्मजाय नमः. ओम अग्रगामिने नमः. ओम मंत्रकृते नमः. ओम चामीकरप्रभाय नमः. ओम सर्वाय नमः. ओम सर्वोपास्याय नमः. ఇంక ఇక్కడ మామూలుగా మనకి గణపతి పూజ మొదలుపెట్టిన దగ్గర నుంచి శుక్లం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా గణపతి పూజ, తర్వాత పసుపు గణపతి ఆవాహన మంత్రాలు, తర్వాత అధింగ పూజ, అష్టోత్తర శతనామావళి, తర్వాత దర్భ గరిక పూజ, ఇవన్నీ పూజలు, పత్రి పూజ ఇవన్నీ చేస్తున్నాము. ఇంకొక పత్రిని వేస్తున్నాము. ఇంకా ముందు ప్రీవియస్ వీడియోస్ పెట్టాను చూసారా, ఇంకా ముందు 3 days నుంచి స్టార్ట్ అవుతుందండి పత్రి కలెక్ట్ చేసుకోవడము, దర్భని తీసుకొని రావడము, తర్వాత వీలైతే మట్టిని తీసుకొచ్చి వినాయకుని తయారు చేసుకోవడము. ప్రతిదీ అంటే పండగ అంటే 3 రోజులు 4 రోజుల ముందు నుంచే అన్ని ప్రిపరేషను, అందరము ప్రతి ఒక్కరము ఇంకా ప్రతి ఒక్కరము ఎవరు ఏం చేయాలి అనుకోవడము అన్ని. ఇంటి ఇల్లాలిగా మన బాధ్యత ఏంటంటే మన కుటుంబం ఆయురారోగ్యాలతోటి సరి సంపదలతోటి ఉండాలి అంటే మన పిల్లలు మన కుటుంబంలో భాగం చేయాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి తెలియాలి. మన పండగలు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన జీవన శైలి అనేది పిల్లలకి తప్పకుండా చూడాలండి. ఇక్కడ మా పెద్ద బాబు మంగళహారతి పాట పాడుతున్నాడు. మనస్కరం నమస్కారం నమస్కరోమి భావస్వరం అంకిచన రితి మార్జనం చిరంతనోక్తి భగత మదోషత సుసాహితిం సుపుత్రతాం సమూహితాయ రష్టభూ తిమభ్యుపై తిసోంచిత చిరాత్. అట్లా నీకు అర్థమైందా? అది అట్లా చదవాలి. కడుముద్ద పప్పు బొజ్జ విరిగగా దినుచు బోరలు కొనుచు జయ జయ మంగళం నిత్య శుభమంగళం. వెండి పల్లములోన 1000 ముత్యాలు కొండలుగా నీలములు కలయబోసి ముందుగును హరం. ఇంక ఇదండి మా వినాయక చవితి పండగ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కామెంట్స్ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాము. ఆ గణపతి వినాయకుడి ఆశీస్సులు అందరికీ మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.